ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ నేలైపోవును. అందుకని ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరూ కలిసి పాడదామా? యేసయ్యా, 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 నీకే సాధ్యము. చివరిసారిగా యేసయ్యా, 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 నీకే సాధ్యము. అవును ప్రభువా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి మొట్టమొదటిగా జ్యోతిరాజ్ అన్న గారికి, అలాగే వదినమ్మ గారికి థ్యాంక్ యూ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా సంవత్సరాల నుంచి కోరిక నాకు మన్నా చర్చ్కి రావాలని, కానీ దేవుడు అద్భుత రీతిగా నా కోరికను తీర్చాడు. మరి నా పేరు స్టీఫెన్ పాల్ కిలారి, మా నాన్నగారి పేరు కిలారి డేవిడ్ రాజ్ గారు, మా అమ్మగారి పేరు కిలారి ఎస్తేర్ రాణి గారు. మరి మా నాన్నగారు గమ్ మినిస్ట్రీస్కి అనేక సేవ చేశారు. అది అనాథలు కావచ్చు, విధవరంతులు కావచ్చు, చాలామందికి క్రూసైడ్స్, మీటింగ్స్ అవన్నీ పెట్టేవారు. మరి 2010లో ఆయన నిద్రించారు. అయితే అలాగే మా అమ్మగారు హోలీ విజన్ మినిస్ట్రీస్, మా అమ్మగారు ఈ ఊరి బిడ్డే. హల్లెలూయా. మా అమ్మగారు సీతంపేట దగ్గరలో సీతంపేటలో జన్మించి అక్కడే చదువుకుని మరి అక్కడే పెరిగి తన ఫ్యామిలీలో తను ఒక్కరు క్రైస్తవాన్ని నమ్మారన్నమాట. తను తన తల్లిగారే నమ్మారు. అయితే మరి నమ్మినప్పుడు వాళ్ళు ఒకటే ప్రార్థన చేసేవారు. ఏమనంటే మరి మా నాన్నగారిని మరి ఎలాగైనా ఒక క్రైస్తవుడిని పెళ్లి చేసుకోవాలన్న ఒక్కటే కోరిక మా అమ్మగారికి ఉండేదన్నమాట. ఆ ఊరంతా హిందూస్ ఉండే. మరి ఇద్దరు మా అమ్మగారు వారి తల్లిగారు ఇద్దరే క్రిస్టియన్స్ ఉండేమాట. అయితే మొత్తానికి దేవుడు తన కోరికని తీర్చి తనకి మా నాన్నగారితో పెళ్లి చేశారు. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి సీతంపేట తెలుసు? ఓ వండర్ఫుల్. అయితే మీకు ఒక స్టోరీ చెప్తాను నేను. అయితే ఆ స్టోరీలో మీరు కొంచెం బాధపడకండి, కొంచెం బాధ కలిగిస్తుంది, కానీ ఎండింగ్ చాలా బాగుంటుంది. అర్థమైందా నేనేమన్నానో? స్టోరీ స్టార్టింగ్ కొంచెం బాధాకరంగా ఉంటుంది, కానీ ఎండింగు చాలా బాగుంటుంది. అయితే మా అమ్మగారికి ఒక పాప పుట్టి చనిపోయిందన్నమాట. అయితే చాలా వేదనలో ఉన్నారు. అయితే రెండో ప్రెగ్నెన్సీకి మా అమ్మగారు ఏం కోరుకున్నారంటే నాకు ఒక పాప కావాలని కోరుకున్నారు. అయితే బాబు పుట్టాడు. మూడోసారి మా అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి నాకు దేవా ఒక పాపని తీసుకున్నావు కాబట్టి మళ్ళీ నాకు పాపని ఇవ్వు అని ప్రార్థన చేశారు. అయితే రెండోసారి ఇంకొక బాబు పుట్టాడు. అయితే ఈసారి ఉద్యమంలాగా మా అమ్మగారు ఇంకా దేవా నువ్వు ఎలాగైనా
ఒక కూతురుని ఇవ్వాలి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ కొడుకు పుడుతూ చనిపోయాడు. అది కూడా కొడుకే. ఇప్పుడు టెక్నికల్లీ నాది 3 కానీ నేను 5వ వాడిని మా అమ్మగారికి. అయితే మా అమ్మగారు ప్రార్థన చేసి నన్ను కన్నారు, అబ్బాయిని. అయితే మా అమ్మగారు చాలా వేదనలో ఉన్నారు. ఇక్కడే సీతంపేటలో. నా వయసు 33 సంవత్సరాలు, కానీ నేను 34 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. అంటే మా అమ్మగారు గర్భంలోనే ఉన్నప్పుడే నేను ఏలూరు ప్రాంతానికి వచ్చాను. వచ్చినప్పుడు మా అమ్మగారు చాలా వేదనలో ఉన్నారు. అప్పట్లో ఏంటంటే మీకు తెలిసిందే కదా, ఉత్తరాలు రాసి పంపించాలి. ఏమని, బాబు కానీ పాప కానీ పుట్టారు, మీరు రండి అని. అయితే మా నాన్నగారు వచ్చే లోపున మా అమ్మగారు మా అమ్మమ్మ గారు నన్ను మార్చేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? మార్చేద్దాం అనుకున్నారన్నమాట. అందులో మా అమ్మమ్మ గారు మెయిన్ పాత్ర. అదే ఊరిలో ఒక రైతు కుటుంబానికి మంచి ఒక 20-30 ఎకరాలు ఉన్నాయంట. మరి ఎవరో కనుక్కోండి, ఆయన ఎవరో తర్వాత మాట్లాడదాము. అయితే ఆయనకి కూతురు పుట్టిందంట, మాకు కొడుకు పుట్టింది. అయితే మా అమ్మగారు మా అమ్మమ్మ గారు చర్చు బయటన నన్ను పట్టుకుని, ఆ స్త్రీ ఎవరైతే కొడుకు కావాలనుకున్నారో వాళ్ళ కూతుర్ని పట్టుకుని నన్ను మార్చేయడానికి రెడీ అయిపోయారు. ఎంత అన్యాయం అండి! నా సాక్ష్యం అసలు ఎవరికైనా వచ్చేదా? అయితే మా అమ్మగారికి ఒక స్వరం మాట్లాడిందంట, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఈ పని చేయకు అని. వెంటనే మా అమ్మగారు ఆ పనిని చేయలేదు. హల్లెలూయా. దానివల్ల నేను ఇక్కడ ఉండగలిగాను. అయితే ఒకరోజు సాతాను నాతో చెప్తుందన్నమాట, నువ్వు మీ అమ్మగారిని ఇంత ప్రేమిస్తావు 9 నెలలు మీ అమ్మగారు నిన్ను మోసి నిన్ను ఇచ్చేద్దాం అనుకుంది, నువ్వు ఎలాగ ఆవిడ్ని ప్రేమిస్తావు అని నాతో మాట్లాడుతుంది. అయితే నేను ఇప్పుడు సాతాను శోధించినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవునికి దగ్గరికి వెళ్ళాలి. అయితే నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవా ఇది నిజంగానే అన్యాయం, మళ్ళీ ఏంచో నేను ఏలూరులో ఈ విషయం చెప్పమంటున్నావు, అది ఇంకా అన్యాయము, ఎలాగ దేవా చెప్పాలంటే దేవుడు నాకు ఒక సమాధానం ఇచ్చాడు. దాంట్లో మీ అమ్మగారికి నేను కూతురిని కావాలనే ఇవ్వలేదు. మీ అమ్మగారికి నేను కూతురిని ఇచ్చుంటే మీ అమ్మగారి జీవితంలో కూతురి కావాలన్న ఆశ చచ్చిపోయేది. కానీ మీ అమ్మగారికి నేను కూతురిని ఇవ్వలేదు కాబట్టి మీ అమ్మగారు తన జీవితంలో ఒక 10 మంది స్త్రీల్ని పెంచి పోషించి పెళ్లి చేసింది. కొన్ని ప్రశ్నలకు సమాధానము దేవుడే ఇవ్వగలడు. నాకు కరెక్ట్గా ఆ సమయంలో నాకు ఒక 10 మంది స్త్రీల పేర్లు గుర్తొస్తుంది. పద్మ, జయ, పావని, సంపూర్ణ, క్వీన్ ఏంజిల్ అలా గుర్తొచ్చినప్పుడు నాకు దేవుడు, నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఈ స్త్రీలకి ఏంటి సంబంధం అంటే, నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, ఈ స్త్రీల్ని మీ అమ్మగారు పెంచి పోషించి పెళ్లి చేశారు. హల్లెలూయా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకటి మీకు ఇవ్వలేదంటే దానికి కారణం మీకు వెంటనే తెలీదు. కొంత సమయం ఆగినప్పుడు మీకు దాని జవాబు తప్పకుండా వస్తుంది. అయితే ఇప్పుడు నా స్కేటింగ్ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు చూశారు కదా, స్కేటింగ్ అంటే చక్రాలు, షూజు ఇవన్నీ స్కేటింగ్ చేసేవాడు అనమాట. మా అమ్మగారు పొద్దున 4:30కి నన్ను లేపి నన్ను స్కేటింగ్కి తీసుకెళ్ళేవారు అన్నమాట. నేను 99లో స్కేటింగ్ స్టార్ట్ చేశాను. 99లో మా అమ్మగారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల నేను 4:30కి పొద్దున్న లెగిసి స్కేటింగ్కి వెళ్ళడానికి అది జరిగింది. అయితే నేను స్కేటింగ్ స్టార్ట్ చేసిన రోజుల్లో నేను అంత పెద్ద గొప్ప స్కేటర్ని ఏం కాదు, నేను చాలా స్లో స్కేటర్ అన్నమాట. నా పేరు స్టీఫెన్ పాల్, కానీ అందరూ నన్ను పలికేటప్పుడు ఇంగ్లీష్ రాక వాళ్ళు స్టీఫెన్ పాల్ బదులు స్టీఫెన్ ఫాల్ అనేవారు అన్నమాట. ఫాల్ అంటే పడిపోవడం. నిజంగా నేను పడిపోయేవాడిని స్కేటింగ్ చేస్తూ. అయితే ఒకరోజు నేనేమనుకున్నా, నాకు స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దేవా నేను ఎలాగైనా దీన్ని
దీన్ని సాధించాలి దేవా అని చెప్పేవాడనమాట. అయితే మా కోచ్ ఏం చేసేవారంటే పొద్దున్న కొన్ని మంది స్కేటింగ్ నేర్పేవారు, సాయంత్రము ఇంకొన్ని మందికి స్కేటింగ్ నేర్పించేవారు అన్నమాట. అంటే పొద్దున్న అందరికీ స్కూల్కి వెళ్ళినట్లు సాయంత్రం మాత్రము ట్యూషన్ లాగమాట, ఇంకా ఎక్స్ట్రా కోచింగ్. అయితే ఒకరోజు నేను ఏం చేశాను, మొత్తానికి 2 గంటలు ప్రయాణం చేసి నేను స్కేటింగ్ క్లాస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మా కోచ్ ఏమన్నాడంటే, నువ్వెందుకు వచ్చావమ్మా అని అడిగారు. నేను అన్నాను, సార్ నేను కూడా ఈవినింగ్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నామంటే ఆయన ఒక మాట అన్నారు, స్టీఫెన్ నువ్వు చాలా స్లో స్కేటర్. ఏమన్నారండి? చాలా స్లో స్కేటరు, నువ్వు చేయడానికి కుదరదు అని చెప్పి నేను ఏదైతే స్కేటింగ్ ట్రాక్కి వెళ్ళానో అక్కడి నుంచి నన్ను పంపించేశారు. నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్గా చెప్తారేమో అనుకుంటే, లేదమ్మా నీకు అర్హత లేదు సాయంత్రం చేయడానికి అని చెప్పి నన్ను పంపించారు. నా జీవితంలో 2000 నుంచి 2010 వరకు అదే కోచ్ దగ్గర ఉన్నాను నేను. ఆయన వల్లే నేను నేషనల్ లెవెల్కి వెళ్ళాను, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ గోల్డ్ మెడల్ గెలిచాను, స్టేట్కి గోల్డ్ మెడల్ గెలిచాను, నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను, వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను, ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళాను, ఏషియన్ గేమ్స్కి వెళ్ళాను, ఒలింపిక్ ట్రయల్స్ వరకు నేను వెళ్ళాను. నా మొత్తం స్కేటింగ్ కెరియర్లో 67 గోల్డ్ మెడళ్ళు, 34 సిల్వర్ మెడళ్ళు, 13 బ్రాంజ్ మెడళ్ళు నేను గెలిచాను. ఏ కోచ్ అయితే ఒకప్పుడు నన్ను బాబు నువ్వు చేయకూడదన్నావో అదే కోచ్ కింద నేను 12 సంవత్సరాలు స్కేటింగ్ నేర్చుకుని ఆయన నేను ఏ స్థానంకైతే వెళ్ళననుకున్నాడో దేవుడు నాకు ఆ స్థానానికి తీసుకెళ్ళాడు. నా కోచ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆయనకు కూడా తెలీదు దేవుడు నన్ను ఫాస్టెస్ట్ ఇండియన్ ఆన్ ఐస్ ఆన్ రోలర్ స్కేట్స్ చేస్తాడని ఆయనకు కూడా తెలీదు. కానీ ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. అయితే ఇంకొకటి 2010 మా జీవితాల్లో, మా ఫ్యామిలీ జీవితంలో 2010 అన్నది ఒక భయంకరమైన సంవత్సరం. జనవరి 30న మా నాన్నగారు చనిపోయారు. అలాగే అక్టోబర్లో నా కాలు ఇరిగిపోయింది అన్నమాట. ఇది ఏదైతే కాలు ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు ఇప్పుడు కూడా రాడ్ ఉంది. ఈ కాలు 2 ముక్కలు అయింది. ఇక్కడొక స్క్రూ, ఇక్కడొక స్క్రూ, ఇక్కడొక స్క్రూ కట్టారన్నమాట. అయితే నేను హాస్పిటల్లో ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్నప్పుడు మా అమ్మగారు ఏడవకరా, నయమైపోతుంది, బాధపడకు అని చెప్తున్నారన్నమాట. అయితే నేను కోచ్తో డాక్టర్తో మాట్లాడుతూ సార్ నేను ఎప్పుడు స్కేటింగ్ చేయగలను అని అడుగుతున్నాను అన్నమాట. అడుగుతున్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారు నాకు, బాబు నువ్వు నడవగలవు అని చెప్పారు. కాదు సార్ మీకు అర్థం కావట్లే, నా జీవితంలో ఆల్మోస్ట్ 50 గోల్డ్ మెడల్ గెలిచాను, ఒక 20-30 సిల్వర్ మెడల్ గెలిచాను, ఒక 10 బ్రాంజ్ మెడల్ గెలిచాను. నేను ఇండియాకి నెంబర్ 1 స్కేటర్. నేను ఈ కాలు ఇరిపోయింది నాకు తెలుసు, కానీ నేను ఎన్ని వారాల్లో ఇది తగ్గిపోద్ది అని నేను అడుగుతున్నప్పుడు డాక్టర్ ఏమనేవాడు అంటే నువ్వు నడవగలవు అనేవాడు మాట. నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇంకోసారి అడిగాను ఆయన్ని, ఈసారి అరే బుద్ధుందా నీకు, అర్థం కావట్లేదా, నీ కాలు 2 ముక్కలు అయిపోయింది స్టీఫెన్, ఒక మనిషి తిరిగి నడవగలడు అంతే ఇరిపోయిన కాలుతో, లేకపోతే పరిగెట్టగలడు, కానీ నీలాగా నువ్వు చేద్దాం అనుకున్న స్కేటింగ్ నువ్వు తిరిగి చేయలేవు అని చెప్పాడు. 2010 ముందు నేను 2 నేషనల్ రికార్డ్స్ చేశానండి. ఎన్ని? 2 నేషనల్ రికార్డ్స్ చేశాను. 2010 నుంచి 18 వరకు నేను 32 నేషనల్ రికార్డ్స్ చేశాను. ఏ డాక్టర్ అయితే నన్ను చేయలేనన్నాడో, ఏ డాక్టర్ అయితే ఇది సాధ్యం కాదన్నాడో, నేను నా గోల్డ్ మెడల్, నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకెళ్ళి చూపెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకు జీవితంలో నేను మర్చిపోను. ఏమన్నాడంటే నా రాడ్ గెలుస్తుంది అన్నాడు. ఏమన్నాడండి? నేను రా బాబు, నువ్వు 2 సంవత్సరాల క్రితం నేను ఏమీ చేయలేనన్నావు, రాడ్ గెలవడం ఏంటి?
నేను కదా. అయితే నేను వెంటనే మీ రాడ్ కాదు సార్, మై గాడ్ ఈజ్ విన్నింగ్ అన్నారు. నాకు డాక్టర్స్ అంటే చాలా ఇష్టమండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే మనకన్నా కొన్నిసార్లు వాళ్ళే ఎక్కువ దేవుడిని నమ్ముతారు అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు రిపోర్ట్స్ చూస్తారు, రిపోర్ట్స్ చూసి వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా జరగదు అంటారు. లాస్ట్లో ఒక మాట అంటారు, దేవుడే ఇది చేయాలేమో అంటే కొంచెం విశ్వాసం వాళ్ళలో ఉంటుందన్నమాట. నిజంగానే దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడే చేస్తూ ఉంటాడు. అయితే 2010లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఒక నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. నేషనల్ ఛాంపియన్షిప్లో ఉన్నాను. నా లైఫ్లో ఇంత ప్రిపేర్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేషనల్ ఛాంపియన్షిప్ నాగ్పూర్లో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా అన్నయ్య దగ్గర నుంచి, మాథ్యూ శామ్యుయల్ అన్న ఫోన్ చేసి నాకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, డాడీకి యాక్సిడెంట్ అయింది, నువ్వు రావాలి అని చెప్పాడు. అయితే నేను వెంటనే ఆలోచించాను, నేషనల్ ఛాంపియన్షిప్ అవుతుంది, యాక్సిడెంట్ అంటున్నావు, బాగానే ఉండుంటారేమో అనుకుంటే ఆయన ఏమన్నాడంటే ఇంకొక మాట అన్నాడు, డాడీ నీతో మాట్లాడాలనుకుంటున్నారా అన్నాడు. అనగానే నేను బ్యాగ్ అంతా సర్దేసి తిరిగి ప్రయాణమయ్యాను. ప్రయాణమైనప్పుడు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, మా నాన్నగారు అప్పటికే చనిపోయి ఉన్నారు. 2010 జనవరి 30 మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలన్నీ చేసేసి మా నాన్నగారిని పెట్టేసిన తర్వాత మా అమ్మగారు ఏం చేశారంటే, మా కోచ్కి ఫోన్ చేసి, స్టీఫెన్ నాకు ఇలా చూడడం ఇష్టం లేదు, మీరు ఎలాగైనా స్టీఫెన్ని తిరిగి నాగ్పూర్ వచ్చేయమనండి అని చెప్పారన్నమాట. అయితే మా కోచ్ నాకు ఫోన్ చేశారు, స్టీఫెన్ నువ్వు ఎలాగైనా రావాలి అని. నేను రాను సార్, మా నాన్నగారు చనిపోయారు, నేను వచ్చి అక్కడ ఏం చేస్తాను, అక్కడ రావడానికి నాకు ఒక రీజన్ లేదు, నేను చేయను. ఆంధ్రప్రదేశ్కి ఇంకో గోల్డ్ మెడల్, నేను 30 గెలిచాను, ఒక్కటి గెలవకపోతే ఏముంది సార్, పర్లేదు అని నేను అన్నాను. అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నా కొరకు రారా. అయితే నా కోచ్ నన్ను చాలా ప్రేమిస్తాడు మాట. అయితే నేను అనుకున్నాను, గెలిచినా గెలవకపోయినా నేను వెళ్ళి అక్కడ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మా కోచ్ ఒక మాట అన్నారు నాతో, స్టీఫెన్ ఈరోజు నువ్వు స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాన్న నీ దగ్గర లేరు కానీ మీ నాన్నగారు ఉన్నట్లే నువ్వు ఈరోజు చెయ్యాలి అని ఒక మాట అన్నారు. అన్నా సార్ ఎలాగా సార్ అంటే మీ నాన్నగారు ఎప్పుడు ఫినిషింగ్ లైన్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ సమయంలో కూడా మీ నాన్నగారు రావాల్సిందే, కానీ మీ నాన్నగారు చనిపోయారు, కానీ నువ్వు ఈ రోజు ఈ స్కేటింగ్ రేస్ ఏదైతే నువ్వు చేయబోతావో అది మీ నాన్నగారి జ్ఞాపకార్థంగా నువ్వు చేయాలి అని అన్నారు. అయితే ఒక స్కేటర్ పేరు నేను తీయను కానీ అబ్బాయి కర్ణాటక మైసూర్ నుంచి మాట. ఆయన జీవితంలో ఎప్పుడు సిల్వర్ మెడల్ గెలవలే, సిల్వర్ని రుచి చూడలేదు ఆ వ్యక్తి. ఇంకా మీకు చెప్పాలంటే క్లియర్గా ఆ అబ్బాయి నేను కాంపిటీషను, కొన్నిసార్లు పందాలు అవుతాయి కదా, పందాలందరూ నా మీద వేద్దాం అనుకున్నారు, కానీ మా నాన్నగారు చనిపోవడంతో ఈ అబ్బాయి గెలవడు, వేస్ట్, డిప్రెషన్లో ఉన్నాడు అని అనుకున్నారన్నమాట. అనుకున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, స్టీఫెన్ నాకైతే నీ మీద వెయ్యాలని ఉంది, కానీ ఆ అబ్బాయి ఎప్పుడూ ఓటమి అన్నది ఎరగలేదు, ఆ అబ్బాయి మీద వెయ్యాలా నీ మీద వెయ్యాలా అన్నది నాకు అర్థం కావట్లేదా అన్నమాట. అన్నప్పుడు నేను ఒక మాట అన్నా, మీ డబ్బు మీకు తిరిగి రావాలంటే నా మీద వెయ్యండి అన్న. అంటే ఇది డబ్బుల పందాలు కాదు, ఆ రోజు డిన్నరో ఆ రోజు ఏదో, అయితే మీ డబ్బులు మీకు తిరిగి రావాలంటే మాత్రం నా మీద వేయండి అన్న. మా నాన్నగారు చనిపోయిన 3 రోజులకి నేను తిరిగి నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ గోల్డ్ మెడల్ గెలిచాను. మీరు ఎంత కష్టంలో ఉండండి, ఎంత బాధలో ఉండండి, ఎంత డిప్రెషన్లో ఉండండి, ప్రతిదీ నా దేవుడే బయటికి మిమ్మల్ని తీసుకొచ్చును గాక. మీరు చాలా ధన్యులు. చాలామంది 40 రోజుల నుంచి వచ్చి ఒక మాట చెప్తున్నారు అందరూ, జ్యోతిరాజు అన్నగారు 40 మంది ప్రీచర్స్ని పిలిచారు, 40 మంది ప్రీచర్స్ని పిలిచారు,
కానీ ఆయన 100కు మించే పిలిచారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న ఒకరు ప్రసంగిస్తున్నారు, సాయంత్రం ఒకరు ప్రసంగిస్తూనే ఉన్నారు. ఇక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుంది అని నేను నమ్ముచున్నాను. ఇక్కడ మీ కష్టాలకి, మీ ఇబ్బందులకి, మీకు జరిగిన అవమానాలకి అన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చునుగాక. అయితే ఇది నా పర్సనల్ స్టోరీ. ఇప్పుడు ఒక కొడుక్కి తండ్రి చనిపోతే చాలా బాధాకరం. ఇంత నాన్నగారు అంత చేశారు కదా. మా అమ్మగారు పాస్టర్. అయితే మా నాన్నగారు చనిపోయింది ఆదివారం పూట. మా అమ్మగారు పులిపీట మీద కూర్చుని ప్రసంగిస్తున్నారు ఆ రోజు. అయితే మా అన్నయ్య వచ్చి మా అమ్మగారు చెప్దామంటే, మా అమ్మగారు నన్నేం డిస్టర్బ్ చేయకండి, నేను వాక్యం చెప్తున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని ఒక మాట అన్నారు. అయితే అన్నప్పుడు అయిపోయింది. తెలిసింది మా అమ్మగారికి. మా అమ్మగారు ఏడుపులో ఇంకా చాలా బాధలో ఉన్నారు. అయితే నేను వెళ్ళాను, నేషనల్ ఛాంపియన్షిప్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను తిరిగి వచ్చాను. నేనేమనుకున్నాను, నెక్స్ట్ ఆదివారం మా అమ్మగారు ప్రసంగించరేమో అని అనుకున్నాను. సహజంగా అంతే కదా. అయితే మా అమ్మగారు యోబు 1వ గ్రంథం 21వ వచనం ఎవరైనా చదువుతారా? యోబు 1వ గ్రంథము 21వ వచనంలో రాసి ఉంటుంది కదా, నేనే చదువుతాను. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఒకసారి 3 సార్లు చెప్దామా నాతో? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నాకు అర్థం కాలే. సొంత భర్త చనిపోతే మా అమ్మగారు మా చర్చ్కి ఏం చెప్తారు, మా కొడుకులకి ఏం చెప్తారు, అనాథలకి ఏం చెప్తారు, విధవరాలకి ఏం చెప్తారు, ఏం చెప్తారు అని వేచి చూస్తున్నప్పుడు మా అమ్మగారు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోవును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. మా నాన్నగారు అనాథలంటే పిచ్చి, విధవరాలంటే పిచ్చి. ఒక 20 సంవత్సరాలు పిల్లలు కాదు, భార్య కాదు, సంఘం కాదు, సేవ కాదు అని 20 సంవత్సరాలు 20,000 మంది అనాథలను చదివించారు. ఆ 60,000 మంది విధవరాలకి సపోర్ట్ చేసేవారు. 20,000 మంది అనాథలను చదివిస్తే తన కొడుకులు అనాథలైపోయారు. 60,000 మంది విధవరాలని చదివిస్తే తన భార్య విధవరాలైపోయింది. మా అమ్మగారు ఒక మాట చెప్పారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోను, యెహోవా నామముకు మహిమ కలుగును గాక. మన జీవితం ఎలాగుండాలి తెలుసా? మీరు చాలామంది అడుగుతారు కదా, మా పిల్లలు మారట్లేదు, మా పిల్లలు ఇది చేయట్లేదు, మా పిల్లలు అది చేయట్లేదు. మా అమ్మగారు ఇప్పటికి వచ్చి నన్ను బైబిల్ తీ అని ఒకరోజు అనలేదు, బైబిల్ తీ అని ఒకరోజు అనలేదు. మా అమ్మగారు ఒక్కటే చెప్పారు, ఒక్క మాట చెప్పారు మా అమ్మగారు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు బైబిల్ తీయకపోకు, నీ ఇష్టం అది, కానీ నేను క్రీస్తుని ప్రకటిస్తాను. నేను చనిపోయే వరకు క్రీస్తుని ప్రకటిస్తాను. మా అమ్మగారు మాకు బైబిల్ చూపెట్టలేదండి, మా అమ్మగారు బైబిల్ నేర్పలేదండి, కానీ బైబిల్లో ఉన్నట్లు మా అమ్మగారు జీవించారు. మీరు జీవించినప్పుడు, బైబిల్ పరంగా మీరు జీవించినప్పుడు దేవుడు
మీతో ఉంటాడు. అయితే నాకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక భర్త భార్యకి ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకుకి ఒక గుర్రం ఉందంట. అయితే ఆ ఊర్లో వాళ్ళే క్రిస్టియన్స్ మాట, ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే రిలీజియన్. అయితే అప్పుడు ఆ గుర్రము వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరోళ్ళందరూ వచ్చి, అయ్యో మీ గుర్రం వెళ్ళిపోయిందే, మీ గుర్రం ఉండుంటే బాగున్నాను, మీ కొడుకు ఆడుకుంటున్నాడు దాంతో, అయ్యో మీ గుర్రం వెళ్ళిపోయింది అన్నాడనమాట. అప్పుడు ఆ తండ్రి అన్నాడంట, నాకేం తెలుసు, నా దేవుడికే తెలుసు అన్నాడు. ఆ గుర్రం వెళ్ళిపోతూ ఇంకొక 10 గుర్రాలను, అడవి గుర్రాలను తీసుకొచ్చిందంట. వెంటనే ఊరోళ్ళు వచ్చి, అరే నీకేదో చెడు జరిగింది అనుకున్నాము, దేవుడు మంచి చేశాడు అన్నారంట. అయితే ఆయన వెంటనే నాకేం తెలుసు, నా దేవుడికే తెలుసు అన్నాడు. ఆ కుర్రోడు ఆ గుర్రం ఎక్కి, ఒక అడవి గుర్రం మీద ఎక్కి కింద పడిపోయి కాలేరగొట్టుకున్నాడంట. అయితే వెంటనే ఊరంతా వచ్చి, అయ్యో నీ గుర్రం వెళ్ళిపోకుండా ఉంటే బాగున్ను, అది వెళ్ళి ఒక 10 గుర్రాలు తీసుకొచ్చింది, ఆ 10 గుర్రాల్లో వచ్చి ఒక అడవి గుర్రాన్ని నేర్పకపోతే బాగున్ను, అది నేర్పుతూ ఒక కింద పడిపోయి కాలు ఎరగొట్టుకున్నాడు, అయ్యో అయ్యో అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన ఒక మాట అన్నారంట, నాకేం తెలుసు, నా దేవుడికే తెలుసు అన్నాడంట. అయితే బందిపోట్లు వెళ్తూ ఆ ఊరు చుట్టూ ఉన్న మగవాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారంట. అయితే ఈ అబ్బాయిని చూశారు. ఈ అబ్బాయిని చూడగానే ఈ అబ్బాయి కాలు ఇరిగిపోయింది, వీడు మాకు పనికిరాడు అని వదిలేశారంట. అయితే వెంటనే ఊరోళ్ళు వచ్చి, అరే మంచిదైంది, నీ గుర్రం వెళ్ళిపోవడం మంచిదైంది, నీ గుర్రం తిరిగి రావడం మంచిదైంది, మీ అబ్బాయి కాలు ఎరగడం మంచిదైంది, మీ అబ్బాయి కాలు ఎరగడం వల్ల మీ అబ్బాయిని ఉంచడం మంచిదైంది అన్నారంట. అయితే మన జీవితం అలాంటిదే అండి. క్రైస్తవుల జీవితం మనది ఎలాంటిది? ఎలాగుండాలి మనం? మంచిగా ఉన్న రోజులు దేవుడే చేశాడు, చెడుగా ఉన్న రోజులు దేవుడే తీరుస్తాడు అని మన జీవితంలో మనము విశ్వాసముతో ఉండాలి. ఎలాగుండాలి? అయితే మా నాన్నగారికి ఒకసారి హీరో కృష్ణ గారు డైరెక్టర్స్ ఫోన్ చేశారన్నమాట. చాలా కంగారు పడిపోతూ, మా నాన్నగారు నాకు వీళ్ళతో ఏం పని ఉంటుంది అని చెప్పి పెద్ద పట్టించుకోలేదు. తెలుసా? తెలియదు కదా, మంచివాళ్ళు మీరు అందరూ. అయితే చెప్తాను నేను, దీనికి కూడా ఆన్సర్ ఉంటుంది. అయితే మొత్తానికి మా నాన్నగారిని హీరో కృష్ణ గారు కలిసి, డేవిడ్ రాజు గారు ఒక చిన్న ప్రాబ్లం అయింది, ఒక చిన్న ఇబ్బంది ఉంది, శాంతి సందేశం అన్న టైటిల్ మీ దగ్గర ఉందని తెలుసుకున్నాము. ఆ టైటిల్లో నేను జీసస్ క్రైస్ట్గా సినిమా చేస్తున్నాను అని అన్నారన్నమాట. అనగానే మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, నేను సినిమా చూడాలి అన్నారన్నమాట. అయితే మా ఫ్యామిలీని అందరినీ మా నాన్నగారు తీసుకెళ్ళి ఆ సినిమా చూపెట్టారు, శాంతి సందేశం. కృష్ణ గారేంచో యేసుక్రీస్తు పాత్ర పోషించారు. అయితే ఆ పాత్ర పోషించినప్పుడు మా నాన్నగారు చూసి కృష్ణ గారిని హత్తుకొని ఒక మాట చెప్పారు, చాలా బాగుందండి సినిమా, నా టైటిల్ మీరు తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు అన్నారన్నమాట. అనగానే ఆయన చాలా హ్యాపీ అయిపోయారు, వెళ్ళిపోతూ మేము అందరం కారు ఎక్కుతున్నాం. మా మేనేజర్ ఒక మాట అన్నాడు, అయ్యగారు అంత హీరో మీ దగ్గరికి వచ్చి మీరు కొంచెం ఇబ్బంది పెట్టాల్సింది కదా అయ్యగారు, కొంచెం ఒక 4 రోజులు తిప్పచ్చు కదా అయ్యగారు, మన ఇంటికి వస్తే నేను కూడా ఒక ఫోటో దిగేవాడిని కదా అయ్యగారు, మన ఇంట్లో భోజనం పెట్టి ఒక 4 రోజుల తర్వాత ఆలోచిస్తామని చెప్పచ్చు కదా అయ్యగారు అని ఒక మాట అన్నారు. అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, మనము క్రైస్తవులు పీతలు లాంటి వాళ్ళలాగా తయారవుతున్నావురా. మీరు ఎప్పుడైనా పీతలు చూసారా? మార్కెట్కి వెళ్ళినప్పుడు పీతల్ని అలాగే వదిలేస్తారన్నమాట. ఎందుకంటే ఒక పీత బయటకు వెళ్దామంటే ఇంకో పీత దాన్ని లాగుతుందంట, ఇంకొక పీత బయటకు వెళ్దామంటే ఇంకో పీత లాగుతుందంట. పీత ఎవరికి సహాయం చేయదు. మీరు ఇప్పటికైనా మారండి రా బాబు. ఒక అన్యజనుడు మన కోసం, మన దేవుని కోసం సినిమా చేస్తున్నప్పుడు మనము నిలబడకపోతే మనము ఎలాంటి ఎగ్జాంపుల్గా ఉంటున్నామని చెప్పారు. హల్లెలూయా. మన జీవితాల్లో ఎవరిని లాగుదామని మనం మానేసుకోవాలి. ఒకటి, మా నాన్నగారి నుంచి ఇది నేర్చుకున్నాను, మా అమ్మగారి దగ్గర నుంచి ఇది నేర్చుకున్నాను. ఇంకొకటి చెప్పనా, మీ ఊరోనే కదండి నేను, అర్థమవుతుంది మీకు? నేను మీ ఊరిని ఒక 5-10 నిమిషాలు ఎక్కువ మాట్లాడచ్చా లేదా?
ఎంతమందికి ఆకలేస్తుంది చెప్పండి? ఎవరికి వేయట్లేదు కదా. 33 సంవత్సరాల్లో నేను ఏలూరులో పుట్టానని చెప్పలేదు. 33 సార్లు కూడా చెప్పలేదు. ఈ ఊరికి నాకు ఏమీ సంబంధం లేదు అని చేతులు కడిగేసుకున్నాను. ఏంటండి? చేతులు కడిగేసుకున్నాను. కానీ దేవుడు ఈరోజు నీకు ఈ ఊరితో పని ఉంది, జ్యోతిరాజ్ అన్నగారితో పని ఉంది, ఈ మన్నా చర్చితో కూడా నీకు పని ఉంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ ఊరితో నాకు సంబంధం లేదనుకున్నానో, నేను పుట్టిన ఊరికి 10 సార్లు వచ్చాను. నాకు ఇక్కడ మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు ఒక గతంలో, కానీ ఇప్పుడు ఎవరు లేరండి. నేను మంచివాడిని అని తెలుసుకుని అందరు నా మిత్రులు అయిపోయారు. హల్లెలూయా. అయితే మన వాక్య భాగంలో 3 మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. నేను ఎక్కువ టైం మీద తీసుకొని 3 మాటలు చెప్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 40 నుంచి 43 వరకు. నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉండేదువు. 2 దొంగలు దేవునితో పాటు ఉన్నారు. ఒకళ్ళు లెఫ్ట్, ఒకళ్ళు రైట్. ఒకళ్ళు మారలేదు. నువ్వు నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు, దేవుని దూషించారు. కానీ ఒక దొంగ మాత్రము తను గ్రహించాడు. ఏమని గ్రహించాడు? ఈయన నిజ రక్షకుడు అని గ్రహించాడు. మారు మనసు పొందాడు. తను ఏమని గ్రహించాడంటే, ఒక్క మాట అడిగాడు దేవుడిని, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను ఏమన్నా జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమన్నాడని? జ్ఞాపకం చేసుకోమన్నాడు. మన దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడు దేవుడు? నేడు నీవు నాతో పరదేశిలో ఉండేదవని చెప్పాను. లాటరీ అంటే అదండి. నిజమైన లాటరీ. ఒక పాపి, ఒక దొంగ 60 సెకండ్లో చనిపోయే ముందు పరలోకానికి అర్హత పొందాడు. హల్లెలూయా. దేవుడు భూలోకం వదిలేసి పరలోకంకి వెళ్తున్నప్పుడు తన శిష్యుల్ని తీసుకెళ్ళలేదు, తన బంధువుల్ని తీసుకెళ్ళలేదు, వీళ్ళని తీసుకెళ్ళలేదు, వాళ్ళని తీసుకెళ్ళలేదు, కానీ ఒక దొంగని తీసుకెళ్ళాడు. చాలామంది పాపి నువ్వు పాపి అని నిన్ను చాలా ఏడిపిస్తారు. ఒకటి ఈరోజు చెప్తాను నేను, దేవుడికి పాపము ఇష్టం ఉండదు, కానీ దేవుడికి పాపి అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. మన జీవితాల్లో అది గుర్తుపెట్టుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్ యాడ్ ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? మట్టి మంచిది, చెప్పండి పర్లేదు, మరక మంచిది, ఓకే. డబ్బు మంచిది, చెప్పండి మళ్ళీ చెప్పండి. నేను డబ్బు మంచిదనే నమ్ముతాను. కత్తి కూడా మంచిదనే నమ్ముతాను. నాకు తెలుసు మీరు నాతో ఒప్పుకోరని. కత్తితో పీక కోయచ్చు, కత్తితో ఒక డాక్టర్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. హల్లెలూయా. నిజంగా మీరున్న 1000 మందికి 1000 కోట్లు ఉండుంటే, నిజంగా మీరు దశంభాగం తీసుండుంటే, మీరందరూ ఒక 100 కోట్లు ఎలాగొచ్చేసేదండి? ఇలాగొచ్చేసేది. మనం కట్టబోయే చర్చికి ఇలాగ చిటుకు కొడితే వచ్చేసేది. ఇప్పుడు చెప్పండి, డబ్బు మంచిది, చెప్పండి గట్టిగా. అయ్యో బాబోయ్, ఇలాగైతే కష్టం. మీ ఊరోడని కానీ నాకు ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి అనండి, డబ్బు మంచిది, దేవుని సేవకు యూజ్ చేయడానికి డబ్బు. ఆమేన్. ఏదో మాట అన్నారు, ఏంటండి? ఇయ్యాలని లేదు, కరెక్ట్. నేను మీకు చెప్తాను ఈరోజు. నేను నిజ సాక్ష్యాలే చెప్పడానికి వచ్చాను ఈరోజు. అబద్ధ సాక్ష్యాలు నాకు వద్దు. ఎవరిదో కాకమ్మ స్టోరీలు వద్దు. ఎవరెవరో వాళ్ళ తాతలు ముత్తాతలు చేసింది నేను చెప్పను. నిజ సాక్ష్యమే చెప్తా. ఒక్క 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తా.
5 నిమిషాలు. యోనా 2:2. యోనా 2:2. అవును. అవును, చాలు. యోనా అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసా లేదా? తెలుసు. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, 3 రోజులు ఉండిపోయాడు. యోనా మంచోడా చెడ్డోడా? దేవుని మాట విన్నాడా లేదా? వినలేదు. కానీ తిరిగి ఏం చేశాడంటే, యోనా జీవితంలో తిరిగి తన పశ్చాత్తాపము పొందాడు. మనము ఉంటాం మన జీవితంలో పశ్చాత్తాపం అన్నది. దేవా, నువ్వు రాసావు వాడి జీవితంలో నేను కొట్టాలని, నువ్వు కొట్టేసావు అంతే. నువ్వే చేస్తావు కానీ నేను చేశాను కానీ నువ్వే చేస్తావు అనుకుంటూ ఉంటాం మనం. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, యోనా దేవుడి నుంచి పారిపోయాడు, కానీ యోనా దేవుడి నుంచి దాకోపోలేదు. దాకోగలిగాడా యోనా? లేదు. ఆ సమయంలో తను తీసి ఆ సముద్రంలో పడేసి ఆ చేపని దేవుడు తయారు చేశాడు. ఆ చేపలో 3 రోజులు ఉంచాడు. ఆ పశ్చాత్తాపం ఆయన పొంది తిరిగి దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఆయన మొర ఆలకించాడు. అప్పుడప్పుడు కొన్ని ప్రళయాలు వచ్చినప్పుడు, యోనా జీవితంలో కూడా వచ్చినప్పుడు, కొన్ని ప్రళయాలు మంచివే. నువ్వు ఇటు వెళ్దాం అనుకుంటావు, దేవుడు నిన్ను ఇటు తీసుకెళ్దాం అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏదో కష్టం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి అవుతున్నప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవా నువ్వు నన్ను ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు, నాకు నేర్పుమయ్యా దేవా, నాకు నేర్పు. కొన్నిసార్లు నువ్వు లోతులో, కొన్నిసార్లు నువ్వు కింద ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఏ దేవుడైతే యోనా ప్రార్థన విన్నాడో ఈ 40 రోజులు వచ్చిన మీ ప్రార్థన దేవుడు వినుగాక. 3వది, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. అవును, అవును, చాలు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు ఆ ఊరిలో. 2. పెద్ద కొడుకుంచో నాన్నగారి మాట విన్నాడు, రెండో కొడుకు నాన్న మాట వినలేదు. సగం ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయి అంతా పాడు చేసేసాడు, మొత్తం నాశనం చేసేసాడు. పంది పొట్టు తిన్నాడు. ఏం గ్రహించాడండి తను? మా నాన్న పని వాళ్ళకి మంచి భోజనం ఇస్తాడు, నేను ఈ పంది పొట్టు తింటున్నాను, ఏమి జీవితం రా నాది అని గ్రహించి తను తిరిగి తన నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు? ఇదిగోండి వస్త్రం తీసుకురండి పెట్టండి, ఇదిగోండి ఉంగరం తీసుకురండి పెట్టండి, చెప్పులు తొడిగించండి. సెలబ్రేషన్ అంటే ఏంటి? ఒక విందు భోజనం తయారు చేశాను. నా కొడుకు చనిపోయాడు అనుకున్నాను, నా కొడుకు తిరిగి బ్రతికి వచ్చాడు. మన జీవితాల్లో మనం అనుకోవాల్సింది కూడా ఒకటే, నువ్వు దేవుడి నుంచి దూరంగా ఉంటున్నావా, నువ్వు బ్రతికినట్లు కాదు. దేవుడికి దగ్గరికి వస్తున్నావా, నువ్వు బ్రతికినట్లు, నువ్వు బ్రతుకుతావు. ఈరోజు అందరూ అంటారు కదా, మరక మంచిది. పాపము నువ్వు కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మూడు సంగతులు చూసాము. 1, దొంగ మారాడు, యోనా మార్పు చెందాడు, తప్పిపోయిన కుమారుడు మార్పు చెందాడు. మనం మారుతున్నామా లేదా అన్నది గ్రహించగలగాలి. చాలా ఇంపార్టెంట్. నాకు బాగా గుర్తు, మా అమ్మగారు నేను చాలా ప్రేమిస్తానండి. 9 నెలలు నన్ను పెంచి పోషించి ఇచ్చేద్దాం అనుకున్నా కూడా దేవుడు ఆపాడు. దేవుడే ఆపాడు. లేకపోతే స్త్రీలు ఎంత గట్టివారు తెలుసు కదా, ఒక మాట అనుకున్నారంటే అది చేసే తీరుతారు.
ఒకసారి మా నాన్నగారు చనిపోయిన 6 నెలలకో 9 నెలలకో మేము ఏం రియలైజ్ అయ్యామంటే ఇంకా డబ్బు ఏం లేదు, ఖాళీయే అంతా. అయితే ఒక 25 లక్షలు అప్పు చేశారు మా అమ్మగారు. ఎంత? 25 లక్షలు చేయగానే మా అమ్మగారు మా 3 కొడుకుల్ని పెట్టి, అరే ఈ డబ్బే నాకుంది, దీంతోనే మీరు ఇంకా బ్రతకాలి అని చెప్పి ఒక మాట చెప్పారు. అయితే చెప్పినప్పుడు నేను వెంటనే 25 లక్షలు చూశాను. మా అమ్మగారు ఒక 2.5 లక్షలు పక్కకు తీశారన్నమాట. నేను ఒక్క నిమిషం, 25 లక్షలు 2.5 లక్షలు ఏంటి పక్కకు తీసా అని అడగాను. మా అమ్మగారు దశంభాగం అన్నారు. నేను బైబిల్లో ఎక్కడ రాసింది అప్పు చేసినప్పుడు, నాకు 18 సంవత్సరాలు అప్పుడు. కానీ నేను అడిగాను మా అమ్మగారికి, ఎలాగా ఎలాగా. మా అమ్మగారు ఏమన్నారంటే, అరే ఒక 3 రోజులు ఈ 2.5 లక్షలు మళ్ళీ లోపల పెట్టేస్తాను, క్లోజ్ చేసేస్తాను, ఒక 3 రోజులు ఒకడికి ఒక 50,000 అడిగి చూడరా అన్నారన్నమాట. నేను వెంటనే 18 సంవత్సరాలు మనది యంగ్ రక్తం, ఒక 3-4 ఫోన్ చేసి, అరే నాకు ఒక 50,000. ఆడు ఎందుకురా, ఏం చేసేస్తావేంటి, ఎక్కడైనా ఎకరం భూమి కొంటున్నావా, స్థలం కొంటున్నావా, కారు కొంటున్నావా, ఏం చేస్తున్నావు, అరే ఇవ్వరా ఇచ్చేస్తాను, 3 రోజుల్లో ఇచ్చేస్తాను రా అన్నా కూడా వాడు ఇవ్వలేదు. అయితే మా అమ్మగారు 3 రోజు తర్వాత ఏమైంది అంటే, అమ్మ ఎవరు ఇవ్వలేదు అన్నారు. మళ్ళీ బ్యాగ్ తీశారు, 25 లక్షలు, 2.5 లక్షలు పక్కన పెట్టారు. 22 ఎంత అని చెప్పండి, 25లో 2.5 తీస్తే ఎంత? 22.5. ఒక 5 లక్షలు మా పెద్ద అన్నయ్యకి ఇచ్చారు, రెండో 5 లక్షలు నాకు ఇచ్చారు, మూడో 5 లక్షలు మా రెండో అన్నయ్యకి ఇచ్చారు. ఇంకా మిగిలింది ఎంత? 7.5. మీరు చాలా వీక్ ఉన్నారు మ్యాథ్స్లో. మీకు బిజినెస్ పర్సన్ వచ్చే మీకు వాక్యం చెప్పాలి. లెక్కలు 7.5 ఉన్నాయి. మా అమ్మగారు ఏమన్నారంటే, అరే నేను ప్రార్థన చేశాను కాబట్టి డబ్బులు వచ్చాయి కాబట్టి 7.5 నాకు అన్నారు. కరెక్టే కదా, న్యాయమే కదా 7.5. వెంటనే 5 లక్షలు వచ్చాయి కదా, వెంటనే 5 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసి పారిపోదామని ఇలా పట్టుకోగానే మా అమ్మగారు అక్కడ టోల్గేట్లో ఉంటారు చూడండి, ఆపుతారు, బాబు ఆగు అంటే, అమ్మ ఏంటమ్మా అంటే, నీ దశంభాగం ఏది అన్నారు. నేను అన్నాను, మీరు 25 లక్షలు దశంభాగం అది నా దశంభాగం రా, నీదేది అన్నారన్నమాట. మా పెద్ద అన్నయ్య ఆయన 50,000 ఇచ్చేసాడు, రెండో అన్నయ్య 50,000 ఇచ్చేసాడు, మూడో వాడు నేను కొంచెం కష్టమైనా నా డబ్బులు కూడా ఇచ్చేసాను. నేను పాస్టర్ కొడుకునే కానీ, పాస్టర్ అమ్మ కొడుకునే కానీ, నేను కూడా మీలాంటి మనిషినే. నన్ను ఒక సౌత్ ఆఫ్రికన్ పర్సన్ కలిసి నన్ను ఒక మాట అడిగాడు, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 1 సెంటెన్స్. ఒక్క సెంటెన్స్లో నీ గురించి నాకు చెప్పురా. నేను ఒకటేనా, నేను మనస్సు ద్వారా, నేను హృదయంలో క్రిస్టియన్ అండి, మనస్సు ద్వారా నేను బిజినెస్ పర్సన్ అండి అన్న. అది చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది అన్నాడు. మా అమ్మగారు ప్రతిదీ తన జీవితంలో చేసి చూపెట్టారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు అదే చేశారు, మా అమ్మగారు సేవ చేస్తున్నప్పుడు అదే చేశారు. నా కాలు ఇరిగిపోయినప్పుడు కూడా, కాలు ఇరిగిపోయినా పర్లేదు, దేవుడు నిన్ను తిరిగి స్వస్థపరిచి నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు నీకు చేస్తాడన్న. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అయితే లవ్ స్టోరీ ఎంతమందికి వినాలని చెప్పండి. నిజ సాక్ష్యాలే, మళ్ళీ ఇవన్నీ నిజ సాక్ష్యాలే. అయితే మా అమ్మగారికి నాకు వయసు రాగానే 28 వచ్చిన రాగానే, అమ్మ పెళ్లి చేసే అమ్మ అన్న. మా అమ్మగారు ఏమన్నారు, నీకా, నేను చేయను రా బాబు పెళ్ళి. మళ్ళీ మీ ఆవిడ వచ్చి నన్నేమైనా అంటే నాకు సంబంధం లేదు. అదేంటమ్మా అంటే, పెద్ద కొడుకు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, రెండో వాడు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, నువ్వు మూడో వాడి, నాకు నీతో సంబంధం లేదు, నువ్వు కూడా ప్రేమించే చేసుకో అన్నారు మా అమ్మగారు. అయితే మొత్తానికి నేను కన్విన్స్ చేసి, మా అమ్మగారికి నన్ను బాగా ప్రేమిస్తారు కాబట్టి నేను చెప్పాను, మీరే ఎతకాలి, మీరే చూడాలి. అయితే మా వైఫ్ అక్షిత, తన పిక్చర్ నాకు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని. నేను దేవుడితో చాలా కోపంగా అన్నాను, నేను ఈ అమ్మాయిని కలవలేదు, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఈ అమ్మాయి ఎవరో నాకు నచ్చలేదు, దేవా నువ్వెలాగ నాకు చెప్తావు ఇలాగా అని అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, నువ్వు ఈ అమ్మాయినే చేసుకుంటావు,
నిజంగానే అద్భుత రీతిగా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో మా గురించి చెడు చెప్దామని మా అత్తగారికి ఒక మనిషి కర్ణాటక నుంచి 4 గంటలు ట్రావెల్ చేసి ఈ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్ళి కాకూడదని చెప్పి ఆపేయడానికి ఒక చాలా సూపర్ స్టార్ ఒక అతను వచ్చి ఆపేసాడు మాట. మా అత్తగారు ఒక మాట అన్నారు నాకు, స్టీఫెన్, కొంతకాలం నువ్వు ఆగాల్సిందే, మాకు ఇలాగా సంఘటన జరిగింది, దీనివల్ల మేము పెళ్ళి ఆలోచిద్దాము అని అనుకుంటున్నామని ఒక మాట చెప్పారు. చాలా బాధపడ్డాను, ప్రార్థన చేశాను, దేవుడేం చూపెట్టాడు, దేవుడే చేసేది, నాకేముంది అన్నట్లే ఉండే నేను. అయితే మొత్తానికి మా పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగాక మా అత్తగారు ఇప్పుడు నన్ను ఏమంటారు తెలుసా, కూతురు ఎంచో కోడలైంది, అల్లుడు ఎంచో కొడుకు అయ్యాడండి. హల్లెలూయా! ఎంత అద్భుతం! దేవుడు మనకిచ్చే వాగ్దానము తను నెరవేరుస్తాడు. ఓపిక, సహనం, విశ్వాసము కలిగి మనము ఉండాలి. మా ఆవిడ నన్ను చాలా ప్రేమిస్తారు. నేను ఇలాగే వెళ్తుంటుంటే చాలా చూసేస్తారన్నమాట. చూసేసి ప్రార్థన చేసి లైవ్లో చూసి ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి ఈ వాట్సాప్, ఈ ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్ అన్నిట్లో నన్ను ప్రమోట్ చేయడమే. అయితే మొత్తానికి దేవుడు ఆ కార్యం నాలో చేశాడు. అన్నా, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీతో ఇంకా అద్భుత కార్యాలు చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్నో వందనాలు అన్న. మీరు ఏనోష్ అన్న చెప్పారు ఒక మాట, మీరు రాసుకుంటున్న పుస్తకంలో నా పేరు 2 సార్లు రాయండి అన్న. 2 సార్లు, ఎందుకంటే మా అమ్మగారిది ఏలూరు, నాది కూడా ఏలూరు. ఇంకొక మాట చెప్తాను, మా అమ్మగారిని పెళ్లి చేసుకునేటప్పుడు మా నాన్నగారికి సైకిల్ ఉండే. ఏంటుండే? సైకిల్. మా అమ్మగారికి ఒక కల వచ్చింది, ఏమని, నువ్వు కారులో కూర్చుంటావని. మా అమ్మమ్మ నోరు మూసేసి, అరే ఊర్లో ఒక్కరికే కారు ఉంది, నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పకు, అందరు నవ్వుతారన్నారు. దేవుడు మాకు 5 కార్లు ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా! దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మీరు నమ్మకం ఉంచండి. మీరు అద్భుతమైన పాస్టర్ గారి చేతిలో మీరు ఉన్నారు. దేవుడు అద్భుత కార్యాలు మీ ద్వారా చేస్తారు. అన్నతో నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే, నాకు ఒక్క సామెత చెప్తాను. ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి, ఒక్కలే వెళ్ళిపోతారంట. దూరంగా వెళ్ళాలంటే కొన్ని మంది తీసుకెళ్తారంట. అన్న కూడా ఈ 40 రోజులు చాలామంది పాస్టర్లు ఇక్కడికి తీసుకొచ్చి మీకు అద్భుతమైన సందేశాన్ని దేవుడి ద్వారా ఇప్పించారు. ఆ మనసు చాలా గొప్ప మనసు. నేను అందులో ఆశ్చర్యపడింది ఏంటంటే, మా తెలంగాణ వాళ్ళు ఇందులో కొంచెం నేర్చుకోవాల్సింది కొంచెం ఉంది. అంటే మీరు బాధపడకండి, నేను ఆంధ్ర తెలంగాణ 2 మాట. పుట్టింది ఇక్కడ, 25 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. మా తెలంగాణ వాళ్ళు ఇది నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్న ఏలూరులో ఉన్న సంఘస్థులు, సేవకులను కూడా దేవుడు తీసుకొచ్చాడు ఈ సంఘానికి. అది చాలు మీ పాస్టర్ గారి హృదయం ఏంటో తెలుసుకోవడానికి. దేవుడు మీ సంఘం పట్టు గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఈ 40 రోజుల ప్రార్థనలో ఎవరైతే పాల్గొన్నారో దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో ఈ రాత్రి నుంచే దేవుడు మొదలు పెట్టునుగాక. అలాగే సిస్టర్ అను శామ్యుల్ గారికి గొప్ప వర్షిప్ చేశారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వదినమ్మ గారికి నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు కొంచెం ఎల్సీని మిస్ అవుతున్నాము సిస్టర్ గారు. కానీ నేను అన్నకు ఒక మాట చెప్పాను, మా నాన్నగారు పాట ఏదైనా ఒక పాట ఎల్సీతో పాడిచ్చండి అన్న, దానికి ఏం జరిగినా నేను చూసుకుంటాను. నా పేరు మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లు నా పేరు రాయండి. మీకు ఎప్పుడు ఏ అవసరత ఉన్నా అన్న, నేను మీ తమ్ముడుగా నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట కొట్టి ప్రభువుని కనపరచుదాం. థ్యాంక్ యూ బ్రదర్ స్టీఫెన్ గారు. చాలా అద్భుతమైన సాక్ష్యం. యవనస్తులు ప్రభువు మీద ఆధారపడితే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి గోచరం కాదు. కొన్నిసార్లు మనుషులు మనల్ని
తృణీకరించవచ్చు, నువ్వు పనికి రావు అనొచ్చు మనల్ని. నీకెక్కడది జ్ఞానం, నీకెక్కడది తెలివి, నీకెక్కడది, నువ్వెలా చేయగలవు అని నిరుత్సాహపరచవచ్చు. కానీ ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడు. ఆమెన్ చెప్పండి. అందుకు ఉదాహరణే స్టీఫెన్ గారి సాక్ష్యం. వారి యొక్క స్పోర్ట్స్లో కాలు విరిగినప్పుడేమో డాక్టర్ పనికిరావన్నాడు, వెళ్ళినప్పుడేమో కోచ్ పనికిరావన్నాడు. అందరూ పనికిరావని చెప్పేవాళ్ళే కదా. నా జీవితంలో కూడా నేను ఒక సాక్ష్యాన్ని తరచుగా గుర్తు చేస్తూ ఉంటాను. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినప్పుడు విపరీతంగా ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి రాస్తున్నప్పుడు ఇక్కడ బిఎల్ చదువుకునే స్టూడెంట్స్ ఉండేవారు, అన్నయ్యలు, అందరూ పెద్ద పెద్ద అన్నయ్యలు. ఒక అన్నయ్య పర్టికులర్గా యూత్ నడిపించేవాడు. ఆ అన్నయ్య నన్ను ఏసుకోవాలన్నేమో ఇంటర్ కొట్టేశాడు, నేనేమో 10th కొట్టేశాను. మమ్మల్ని ఇద్దరిని చాలా హేళన చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా నన్ను చూడగానే, ఏంట్రా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయావా, ఎందుకు పనికొస్తావురా అనేవాడు. ఎందుకు పనికొస్తావురా అనండి ఒకసారి, అనండి. నన్ను అనమంటలేదు, మామూలుగా అనండి ఈ మాట. ఎందుకు పనికొస్తావురా? అసలు ఆయన మా చర్చి కాంపౌండ్లోకి ఎలా వస్తున్నాడంటే నేను అలా పారిపోయేవాడిని, అటు వస్తున్నాడంటే ఇటు పారిపోయేవాడిని. ఎందుకంటే ఎప్పుడు కనపడితే అప్పుడు ఈ డైలాగ్ వచ్చేది. ఏమని? ఎందుకు పనికొస్తావురా, ఎందుకు పనికొస్తావురా? దైవికమైన మనసున్న వాళ్ళు ఎవరైనా సరే అవతల వ్యక్తిని ఇలా మాట్లాడకూడదు ఎప్పుడు. దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యం ఉండు, ప్రభు మీద విశ్వాసం ఉంచు, ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి పాస్ అవుతావు. అది మనం ధైర్యపరచాల్సిన విధానం. దేవునికి స్తోత్రం. ఎందుకు పనికొస్తావురా, ఎందుకు పనికొస్తావురా, ఎందుకు పనికొస్తావురా అంటే ఆయన చూసినప్పుడల్లా భయం వేసేది. ఆ మాట గుండెల్లో చేరిపోయి పడుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేది. మంచం మీద తలకాయ పెట్టినప్పుడల్లా కళ్ళంట నీళ్లు కారుతా ఉండే. నిజమే కదా, 10th క్లాసే పాస్ అవ్వలో పోయిన వాడిని నేను ఎందుకు పనికొస్తాను, నేను దేనికి పనికొస్తాను, నాకు ఒక నిరుత్సాహం వచ్చేసింది. తర్వాత ప్రభు పిలిచిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత, ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. చెన్నైలో ఒక ఘనమైన వివాహం చేయడానికి నన్ను పిలిచారు. అవుట్డోర్లో 1000 మంది ప్రజలు ఉన్నారు. ఒక పాస్టర్ గారు అబ్బాయి పెళ్లి చేస్తున్నాను. ఒక 5-6 వరుసల కింద ఎవరో ఒక వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. అర్థమైపోయింది మీకు? ఎక్కడరా ఎవరో చూశాను అంటే అప్పుడు వెంటనే చెవిలో మోగుతుంది ఆ మాట. ఏ మాట? నువ్వెందుకు పనికొస్తావురా అని. ఎందుకు పనికొస్తావురా అని అడిగినోడు కింద ఉన్నాడు, ఎందుకు పనికొస్తావని అడిగించుకున్నవాడేమో పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువు చేతుల్లోకి వెళితే మన బ్రతుకును నిర్ణయించగలిగేది మనుషులు కాదు, దేవుడే మన జీవితాన్ని నిర్ణయిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు సాక్ష్యం ద్వారా మీలో చాలామంది యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారేమో, మీరు కూడా ఇలాగే ప్రశ్నించబడుతున్నారేమో. నువ్వు ఎందుకు పనికొస్తావు, నువ్వు పనికిరావు, నువ్వు ఈ పనికి అన్ఫిట్, నీ ద్వారా ఇది జరగదు, నీ ద్వారా ఇది అవ్వదు, నీ వల్ల ఇది అసాధ్యం అని ఎవరైనా ఇలాంటి మాటల చేత నువ్వు ఎంచుకున్న పనిని కించపరుస్తూ నిన్ను ఒకవేళ తోలనాడుతుంటే, ఈరోజు సాక్ష్యమే మనకు ధైర్యం ఇచ్చిన సాక్ష్యం. పనికిరావు అన్న వాళ్ళే నిన్ను పైకెత్తే రీతిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక లైవ్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు తప్పకుండా ధైర్యం తెచ్చుకోండి, దేవుని కొరకు నిలబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.